వసుంధర వాళ్ళ ఇంటికైతే మళ్ళీ వస్తుంది. ఇక మళ్ళీ వచ్చాక ఇంతలో ఒక ఆమె వచ్చి పెళ్ళికి నిశ్చితార్థానికి పిలవడం కోసమని చెప్పి అందరికీ బొట్టు పెట్టి ఆహ్వానిస్తుంది. ఇక వసుంధరకి మల్లికి అక్కడ ఉన్న మీరా వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి ఆహ్వానించి వాళ్ళకి పసుపు కుంకుమ తాంబూలాన్ని ఇస్తుంది. ఇక అక్కడే ఉన్న మాలినిని చూసి ఏంటి ఇక్కడ ఇంకొక ముత్తైదువు కూడా ఉందా అని చెప్పి మాలిని వైపు గాజులు బొట్టు చూసి ఏంటి ఈ అమ్మాయి ముత్తైదువు కాదా, భర్త చనిపోయాడు కదా, అవునులే వసుంధర గారు ఒక మాట అంటాను ఏమీ అనుకోకండి, మీరు నిశ్చితార్థానికి వచ్చినప్పుడు మాత్రం ఈ అమ్మాయిని తీసుకురాకండి, మళ్ళీ ఏమైనా అశుభం జరుగుతుంది అని చెప్పి అనేసి అక్కడి నుండి అయితే ఆమె వెళ్ళిపోతుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మాలిని అయితే ఆవిడ అన్న మాటలకు ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో వసుంధర అయితే తన చేతిలో ఉన్న తాంబూలాన్ని విసిరేసి మళ్ళీతో ఇలా అంటూ ఉంటుంది, అసలు నువ్వెందుకు వచ్చావే ఇక్కడికి, నా కూతుర్ని ఏడిపించడానికే వచ్చావు కదే, నిన్ను అసలు అని చెప్పి మళ్ళీ పీక పట్టుకొని పిసికేస్తుంది వసుంధర. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.